ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సమస్యలను పక్కదారి పట్టించేందుకు డ్రామాలాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదని, కోర్టులను గౌరవించాలని ఎంపీ కోరారు. ఎవరిని విలీనం చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని, ఎవరితో సంప్రదింపులు చేయలేదని తెలిపారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం, దుర్మార్గమైనటువంటి విషయం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఇండి కూటమిలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ? వాట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీకి కూడా సంబంధం ఉండాలి. మరి ఇండి కూటమిలోంచి బయటికి వెళ్ళిపోతుందా? మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా? అందుకని మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టి మాట్లాడేటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎవరిని విలీనం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా మేమే ఎదగాలనుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ స్టాండ్. మాతోటి ఎవరు చర్చలు జరపలేదు, సంప్రదింపులు జరపలేదు నాకు తెలిసినంతవరకు.